నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మహిళా సంక్షేమం మహిళా సాధికారత వికసిత్ భారత్ అంటే ఏంటి మహిళల్ని ఇంట్లో కూర్చోబెట్టి 2500 ఇస్తా అంటామా మహిళల అకౌంట్లలో 1,00,000 రూపాయలు వేసేయడమా మహిళలకి తాము ఏదైనా సాధించగలం అనే నమ్మకాన్ని పోగొట్టడమా మహిళలు అంటే ఉచితాలకే ఆశపడతారు వాళ్ళకు కూర్చోబెట్టి పైసలు ఇవ్వాలే తప్ప వాళ్ళ అడుగులు ముందుకు పడడానికి ఎలాంటి అవకాశం కల్పించకపోవడమా ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో తర్వాత మిగిలిన మ్యాటర్ మాట్లాడుకుందాం ఇక్కడ చూశారు కదా ఇక్కడ కనిపిస్తుందంతా మహిళలు పైన డ్రోన్ శిక్షణ రైట్ ఇది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లో ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలంటే యోగి ఆదిత్యనాథ్తోనే సాధ్యమవుతుంది మహిళ అంటే ఒక శక్తి ఒకసారి చెయ్యందిస్తే ఆకాశానికే కాదు అంతకు మించి కూడా ఎదగడానికి సిద్ధంగా ఉంటారు ఆడవాళ్ళు అంటే ఉచితంగా పైసలు ఇవ్వాల్సిన అవసరం లేకపోతే ఉచితంగా సత్కరించాల్సిన అవసరం లేదు వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే 10 మందికి ఉపాధి కల్పించడంలో మగవారి కన్నా 100 రెట్లు కాన్ఫిడెంట్గా అలాగే ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ ఉంటారు చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఈ వీడియోని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మహిళలకు ఇంట్లో కూర్చోబెట్టి 2,500 ఇస్తాం మహిళలు ఇంట్లో కూర్చుంటే 1,00,000 రూపాయలు ఇస్తాం మహిళలు కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకు కష్టపడాల్సిన అవసరం లేదు మహిళలు ఎందులో తక్కువ ఇంకా మహిళలను ఇంటికే పరిమితం చేయాలని చూసే వాళ్లకు ఈ వీడియో ఒక చెంపపాటు అని చెప్పుకోవచ్చు ఇది ఉత్తరప్రదేశ్లో మహిళలకు వ్యవసాయ డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దుతూ ట్రైనింగ్ ఇస్తున్న విషయం అన్నమాట ఇలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కొంత సబ్సిడీ ఇచ్చి తక్కువ వడ్డీతో ఈ డ్రోన్లు ఇప్పిస్తారు దాని ద్వారా వ్యవసాయ డ్రోన్లు అంటారు వీటి ద్వారా వ్యవసాయ డ్రోన్లలో పురుగుల మందులకు సంబంధించి నత్రజని యూరియా మైక్రో న్యూట్రియంట్లకు సగానికి సగం తగ్గించవచ్చు అంటే వీటి ద్వారా పొలాలకు సంబంధించి ఏవైతే యూరియా కానీ మందులు ఏవైతే పిచికారీ చేస్తూ ఉంటారో ఈ డ్రోన్ల ద్వారానే చేయొచ్చు దీనికి సంబంధించి మహిళలకు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇవ్వడమే కాదు ఆ డ్రోన్లు కొనుక్కోవడానికి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించి ఇప్పిస్తోంది దీనివల్ల 1 shot 2 birds అని మహిళలు ఉపాధి రంగం వైపు అడుగులు వేయడంతో పాటు తమతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తారు అండ్ ఏవైతే కెమికల్స్ ఏవైతే చెట్లకు వాడుతూ ఉంటామో ఎరువులు అవి 50% తగ్గుతాయి జనరల్గా మనం పిచికారీ చేసేయడం కంటే కూడా డ్రోన్ ద్వారా ఈ టెక్నికల్ వ్యవస్థ ద్వారా చేయడం ద్వారా 50%తోనే మన పొలానికి చేయొచ్చు ఇలాంటి ఆలోచనలు చేస్తూ మహిళలను సంస్థాగతంగా మొదటి నుంచి వాళ్ళలో ఏమేమి ఇంట్రెస్ట్లు ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పిస్తే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని కుటుంబానికి ఆసరాగా నిలవగలుగుతారు అనేది ఆలోచించి ఈరోజు యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ చేస్తున్న పనికి ఒక మహిళగా చాలా గర్వపడుతూ మహిళలందరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులు నాయకులు ప్రభుత్వాలు ఇదే ఆలోచనలు చేయాలి ప్లీజ్ మహిళలు ఒంటింటి కుందేల్లో టీవీ సీరియల్ చూసే వాళ్ళు కాదు మీరు ఇచ్చే 2,500 1,00,000 రూపాయలు తీసుకొని హ్యాపీగా కూర్చోవడానికి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఈ సమాజంలో వాళ్ళు ఏమైనా సాధించగలము అని ప్రయత్నం చేయడానికి అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నారు చేతనైతే చేయించి సాయం చేయండి లేదా ఇలా యూపీ గవర్నమెంట్ లాగా శిక్షణలు ఇవ్వండి అంతేగాని ఇంకా ఇంటికే పరిమితం చేద్దాం అనే మీ ఆలోచన ధోరణి నుంచి బయటికి రండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఇది మన ఛానల్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి బలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ సబ్స్క్రిప్షన్తో పాటు లైక్ చేయండి మీ అందరికీ తెలుసు ఈ ఛానల్ ఎలా నడుస్తుంది ఎలా మనం స్టార్ట్ చేసాము అనేది నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా కొంత రెంటెడ్ ఎక్విప్మెంట్ తోటి ఒక ప్రాపర్ ఆఫీస్ లేకుండా మన ఛానల్ని నడుపుతున్నాం కానీ నాకు మీ అందరి సహకారం అందిస్తే ఇంకా మంచి మంచి వార్తల్ని మీకు అందించడానికి ఈ ఆఫీస్ని నిర్మించుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి
సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.